హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ షడ్రిక్స్. నేను లావణ్య. అండ్ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రాబోతున్నది వరలక్ష్మి వ్రతం, నెక్స్ట్ ఇంకా దివాళీ, దసరా ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి దానికి కావాల్సిన కొన్ని పూజా ఐటమ్స్ నేను మీషోలో తీసుకున్నాను. అవి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మేబీ యూజ్ అవ్వచ్చేమో కదా కొంతమందికి. అందుకు ఫస్ట్ అయితే ఈ దీపాలు, ఇది మట్టితో చేశారు. ప్లస్ ఇక్కడ ఒక చిన్న దీపం వచ్చింది. అండ్ ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ఒత్తి కూడా ఇచ్చారు, దాన్ని వెలిగించేసుకుంటాము. నెక్స్ట్ అయితే ఇదంతా హోల్లా ఉంటుంది. మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు దీనిలో వెలిగించుకోవచ్చు. ఇది అయితే సెట్ ఆఫ్ 4 అనమాట, సెట్ ఆఫ్ 4. అండ్ ఇక్కడ చూసారా, ప్రతి దానికి కూడా ఒక చిన్న థ్రెడ్ లాగా ఇచ్చేసారు. అండ్ ప్రతి సైడ్ ఇక్కడేమో ఇక్కడ స్వస్తిక్ సింబల్, ఓం, శ్రీ అని రాశారు. ఇక్కడ అమ్మవారిది త్రిశూలం లాగా వేశారు. అండ్ ప్రతిదానికి అదే విధంగా మెన్షన్ చేశారు. ప్లస్ బోర్డర్స్ అన్నిటికీ కూడా సమ్ డిజైన్స్ లా వేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. దివాళీ అప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఇంకా ఇప్పుడు రాబోతున్నది వరలక్ష్మి వ్రతం, ఇంకా దసరా, అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం అమ్మవారికి బాగా పూజ చేసుకునేటప్పుడు ఈ ప్రమిదలు దగ్గర పెట్టుకొని చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కదా, కలర్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఇవి బుక్ చేసుకున్నాను. ఇందులో ఇంకా రకరకాలు కూడా ఉన్నాయి. చూడండి, నేనైతే కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. సో వచ్చేటప్పటికి ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. బాగున్నాయి. బట్ ఏంటంటే నాకు అనిపించిన విషయము, ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనమైనా చేసుకోవచ్చు. లోటస్ వేసుకొని వెనక ఒక కార్డ్బోర్డ్, ఒక జస్ట్ ఒక లైన్, ఒక పేపర్, ఒక థిన్ పేపర్ని పెట్టేశారు. దానిపైన ఇది ఒక కార్డ్బోర్డ్ లాగా అంటించేశారు. నెక్స్ట్ ఇవి ఒక చిన్న పర్ల్స్ లా వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా మనమైతే అల్లుకోగలుగుతాము. నెక్స్ట్ ఇదంతా కూడా పర్ల్ తోటి డిజైన్ చేశారు. నాకు అనిపించింది ఇది ఓకే 160కి నాకు 6 పీసెస్ వచ్చాయి. సో ఓకే, పర్లేదులే, దేనికైనా శ్రమ పెట్టాల్సిందే కదా. సో నాకు ఇదైతే వర్తబుల్ అనిపించింది. అండ్ ఇవి చెప్పాను కదా, ఇవి కూడా అంతే, అరౌండ్ 160-180 పడ్డాయి. 4 పీసెస్ వచ్చాయి. కొంచెం కాస్ట్ అనిపించింది. బట్ ఏంటంటే ఒకసారి తీసుకున్నాము అని అంటే మనం నెక్స్ట్ మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కాకపోయినా అట్లీస్ట్ మనకి ఆవు నెయ్యి దీపాలు దొరుకుతాయి కదా, అవి పెట్టుకోవడానికైనా బాగుంటుంది. రేపు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర వెలిగించుకుంటారు కదా, దానికైనా యూజ్ అవుతుంది. నాకైతే అందుకోసం అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. నాకు ఒకటి ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా రాలేదు. ఇవి చూసారా, ఎంత బాగుందో అర్థమైపోతుంది దీనికి డిఫరెన్స్. ఇక్కడ ఒక థ్రెడ్ అనేది వాళ్ళు ఎక్స్ట్రా ముడి వేయాలి, ఇక్కడ వేయలేదు, అందువల్ల టైట్ వచ్చేసేసింది. అందుకని ఇది ఇలా పైకి లేచింది. నేను ఇది నెక్స్ట్ అది నేనే చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. చిన్న పూసల దండలు, ఇవి నేను బుక్ చేసుకున్నాను. ఇవి కూడా సెట్ ఆఫ్ 6 వచ్చాయి. 4 పీసెస్ వచ్చాయి ఈ కలర్వి. ఇవి 3 ఇంచెస్. ఇలా వైట్ కలర్వి ముత్యాలతోటి పర్ల్స్ తోటి వచ్చినవి 3 వచ్చాయి. ఇవి 4 ఇంచెస్ ఉన్నాయి. ఏమైనా చిన్న వినాయకుడు, ఇంకొకటి కాశీ అమ్మవారి విగ్రహం అవి ఉన్నాయి, అందుకోసం అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఇదేంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉంటుంది కదా, అదనమాట. మేము తిరుత్తని వెళ్ళాం రీసెంట్గా. అక్కడ వెళ్ళినప్పుడు నేను ఇట్లాంటి శూలం కోసం వెతికాను, ఓన్లీ శూలం కోసమే వెతికాను. కానీ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి, కానీ శూలం అయితే దొరకలేదు. బట్ దీనికోసం ఆన్లైన్లో నేను చాలా చెక్ చేశాను, దొరికింది. ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇదేంటి అని నేను ఇంతకు ముందు కూడా అడిగాను. ఇదేంటి అంటే తమిళ్లో ఓం అని అర్థం. తిరుత్తని తమిళనాడులో ఉంటుంది కదా, తమిళ్ ఓం అనే అర్థం. ఇది నాకైతే బాగా నచ్చింది. కొంచెం క్వాలిటీ ఎట్లా ఉంటుందో అని చెప్పనుకున్నా. ఇది కూడా నాకు 150-130 ఏమో పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లేదు, 119 పడింది నాకు. ఇది క్వాలిటీ చాలా బాగుంది. దీని డెకరేషన్ కూడా బాగుంది. ఇక్కడ చూసారా, పైన గ్రీన్ కలర్గా వేశారు. ఇక్కడ ఓం వచ్చింది, దీనికి చిన్న డాట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి శివుడు 3 బొట్లు ఇచ్చారు. ఇటు కూడా గ్రీన్ కలర్తో డెకరేట్ చేశారు. ఇదంతా కూడా చాలా గట్టిగా ఉంది. బట్ ఏంటంటే జస్ట్ ఒక 4 ఇంచెస్ మాత్రమే ఉంది, 3 ఇంచెసే ఉంది. మీకు ఇది నచ్చుతుంది అని అంటే తీసుకోండి. నాకైతే చాలా బాగుంది, సింపుల్గా ఉంది అని అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి నేను తీసుకున్న దాంట్లో ఇదనమాట, వెంకటేశ్వర స్వామి పాదాలు. వేరే వాళ్ళ దగ్గర చూశాను, ఇలా కేవలం వెంకటేశ్వర స్వామి పాదాలు వచ్చినట్లు వస్తున్నాయి. ప్రతి చోట కూడా ఇలాగా గోవింద నామము, శంకు చక్రాలు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి. ఇవి మొత్తం చుట్టూతా డెకరేట్ చేశారు. కింద కూడా ఒక కొంచెం డాట్స్ లాగా పెట్టేసి ఇక్కడ కూడా డెకరేట్ చేశారు. వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి,
నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇవి. కానీ నేను మరీ అసలు 1 ఇంచే ఉంది, నేను ఇంకొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఫైన్, చాలా బాగుంది. ఇది ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను అందుకోసమని, ఇంకా నా దగ్గర వినాయకుడు విగ్రహాలు, ఇంకా అన్నపూర్ణాదేవిది ఉంది, అందుకోసం అని చెప్పి నేను ఇవన్నీ తీసుకున్నాను. నేను ఇవి ఎలా అలంకరించుకున్నాను అనేది కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా, అన్నీ నాకు అరౌండ్ 200 లోపే వచ్చేసాయి ఈ 4 ప్రోడక్ట్స్ కూడా. ఈ వీటితో ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతంకి ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది కూడా ఒక వీడియో అయితే పెడదాము అని అనుకుంటున్నాను. మీకు కావాలా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది చెప్పినాకు నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో మచ్.